గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని, ఈ విషయాన్ని తాను మీసం మీద మెలేసి మరీ చెబుతున్నానని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. చిలకూరు మండలం పున్నపవారిపాలెం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం గూడూరు ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి అన్యాయం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల ఆకాంక్షల మేరకు గూడూరుని తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. మన గూడూరు అభివృద్ధి ప్రదాత మన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీసం మీద మెలేసుకొని కార్యకర్త చెప్పేటువంటి మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మంచి జిల్లా కలెక్టర్ గారికి, వేదికమైనటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదట మన ముఖ్యమంత్రి గారికి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపినందుకు చేతులెత్తి నమస్కారం, పాదాభివందనం చేస్తున్నాను. ఎందువల్లంటే గత గవర్నమెంట్ మనల్ని అన్యాయంగా తీసుకొని అక్కడ కలిపింది. మన నాయకుడు ప్రజల ఇష్ట ప్రకారంగా మన గూడూరుని తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో కలిపిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు పునవరవేరిపాలెం రోడ్డు సంబంధించింది దాదాపు 4 కోట్లు ఎన్ఆర్ఐజిఎస్ కింద శాంక్షన్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే అటవీ శాఖ అనుమతులు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపడం అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఏదన్నా పని జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వేరే గవర్నమెంట్లో తెల్లలేని విషయాన్ని కూడా ఒక్కసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి చిన్న 2 విన్నపాలు, తర్వాత మధ్యాహ్నం ఒక రికమెండేషన్ సార్కి ఇస్తాను. ఈ పునవరవరేపాలెం సంబంధించినటువంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ టైల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అలాగే సుధాకర్ పైప్స్ ఉంది, అంజనా టైల్స్ ఉన్నాయి. ఈ రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ మొత్తం భూముల విలువ కూడా 3 రెట్లైన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈ పక్క రాబోయే రోజుల్లో ఈ సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇస్తారనేటువంటి భరోసా మనకుంది. అడక్కనే ఇచ్చారు ఈ రోడ్డు. అట్లాగే ఈ యొక్క పునవరవరేపాలెంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకంతా కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే చిలకూరు మండలంలో ముఖ్యంగా బ్రిడ్జి నిర్మాణం, ఇక్కడ మన వెంకటేశ్వర రెడ్డి గారి ఊరు, ఆ ఊర్లో ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఉంది. అట్లాగే గూడూరు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా టైం అయిపోయింది, కాలాతీతం అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా రికమెండేషన్ ఇస్తాం. అలాగే గూడూరు టౌన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి మన హయాంలో కట్టాం సార్, ఇప్పుడు మీరు సెంట్రల్కి రాశారు, అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలని మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే చిట్టమూరులో వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా ఇస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నా టీంకంతా కూడా, పార్టీ టీంకంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ